హాయ్ సార్. హలో ప్రదీప్ అండి. గారు నమస్తే. హలో అండి. నమస్తే. సినిమా రిలీజ్ అయింది. 4 రోజులు అయిపోయి ఉంటది. హ్మ్. రియాలిటీలోకి వచ్చేసుంటారు ఈ 4 డేస్‌లో. మీ అనాలిసిస్ ఏంటి సార్? మీరు తీసిన సినిమా మీద? మా అనాలిసిస్ అంటే మేము మొదటి నుంచి ఏదైతే అనుకున్నామో అది మేము అచీవ్ చేసినాం సార్. వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో ఎవరైతే సినిమా చూస్తారో ఆడియన్స్ దే ఆర్ లవ్వింగ్ ఇట్. రోజు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి ఇండస్ట్రీ నుంచి కానీ బయట నుంచి కానీ. సినిమా స్లోగా మెల్లగా అర్థమవుతుంది. అంటే ఇవి ప్రత్యేకించి ఇవి కొంచెం జానర్ బేస్డ్ సినిమా అయ్యేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి వేరేలా ఉంటాయి. సినిమా వచ్చేసరికి కొంచెం అలా లేనట్టు అనిపించేసరికి కొంచెం అది అర్థం కావడానికి టైం పడుతుంది. ఆ టైం బట్టి 4 రోజుల నుంచి మాకు స్టడీగా పోతుంది. వచ్చే రెస్పాన్స్ గురించి చాలా హ్యాపీ. అసలు ఆడియన్ ఈ సినిమాకి ఏమి ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చుంటాడు? ఏమి దొరక్క డిసప్పాయింట్ అయ్యి ఉంటాడండి? మీ అనాలిసిస్ ఏంటి? అంటే 4 రోజులు పట్టింది అంటున్నారు కదా! అంటే ఒకటి ఆ పాట పెద్ద బాగా హిట్ అయిపోయింది కదా, ఇది గిరగిరా గిరగిరా. సో మేము ముందు సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అంత వైరల్ అవుతుంది అనుకోలేదు. అది వైరల్ అయిపోయి అమ్మాయి అబ్బాయి అందరికీ విపరీతంగా మన విపరీతంగా నచ్చింది అందరికీ, మనం చూసిన ఆడియన్స్ అందరికీ. సో ఇంకొంచెం ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొంచెం సీన్స్ కానీ ప్రేమ కథ కానీ కొంచెం ఉండుంటే అదైతే చిన్న అసంతృప్తి ఉందో అది కూడా ఫుల్ అయిపోయేదని చెప్పేసి అనుకుంటున్నాను. అంత భోజనం అంతా అయిపోయినాక చిన్న పెరుగన్నం తినకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అంతే తప్పించి బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు గుడ్. ఇప్పుడు సినిమా అర్థమైంది కాబట్టి దీని గురించి అనేది వస్తున్నారు. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ నౌ. క్లైమాక్స్ గురించి ఏమైనా డిస్కషన్ నడిచిందండి? క్లైమాక్స్లో దీని గురించి అంటారు. అదే ఇప్పుడు క్లైమాక్స్‌లో మీరు తీసుకున్న డెసిషన్ చాలామంది సినిమా చూసుంటారు కాబట్టి అది రివీల్ చేయట్లేదు. మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతుందో క్లైమాక్స్‌ని అలా ముగించాలి ఈ కథను. అది అదే అదే మేము అది మొదటి నుంచి మేము అనుకునే క్లైమాక్సే. సో అలాగే ఫినిష్ చేయాలి. సో ఆ విషయంలో మాకు ఎలాంటి ఇది లేదు. అంటే ఏదైతే మొదటి నుంచి చెప్పాలని చెప్పేసి అనుకున్నామో, స్టిక్ అయినామో అదే హానెస్ట్గా చెప్పాము. అదే చెప్తున్నాం కదా, కొంచెం ఎక్స్పెక్టేషన్స్కు మనం తీసిన దానికి మధ్యలో ఒక చిన్న ఇది వచ్చినప్పుడు అర్థం కావడానికి టైం పడుతుంది అంతే. అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఫైన్. అందుకే స్టడీగా ఉంది సినిమా. స్టడీగా ఉంది, అనుకున్న దానికన్నా బాగా పోతుంది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ వరకు వచ్చారంటే చాలా ప్రయాణం చేసి వచ్చుంటారు. ఆ జర్నీ ఎలా నడిచిందండి? జర్నీ ఏంటంటే బేసిక్గా నేను వచ్చింది యానిమేషన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి. దాని తర్వాత చంద్రశేఖర్ ఎల్ఎటి దేవకట్ట దగ్గర వర్క్ చేశాను. దాని తర్వాత 2011లో 10లో అద్వైతం షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పుడు దానికి నేషనల్ అవార్డు వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు 12లో వేరే ఒక చిన్న సినిమా ఏదైనా చేద్దామని చెప్పేసి ఒక చిన్న సినిమా చేశాను. బట్ అది దట్ వెంట్ ఎవ్రీథింగ్ రాంగ్. ప్రొడక్షన్లోనే అది అర్థమైపోయింది ఇది. సో దాని తర్వాత కొంచెం ఆలోచించుకొని, అంటే మనం వచ్చింది ఏదో మంచి సినిమా చేయాలని కదా, ఎందుకు తొందరపడడం అని చెప్పేసి సరైన కథ ప్రొడ్యూసర్ దొరికే వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి ఐ టుక్ ఏ బ్రేక్. ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు మధ్యలో స్వప్న గారిని ఇవ్వడం జరిగింది. కలిసి ఆ స్వప్న గారికి కథ చెప్పినప్పుడు తనకు బాగా నచ్చింది, మనం చేద్దామన్నారు. ఆలోపు 2 years లాక్డౌన్లో అందరికీ వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ పోస్ట్ లాక్డౌన్ మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ చేద్దామని చెప్పేసి అంది స్వప్న గారు. సో అప్పుడు హీరో ఎవరు అని చెప్పి వెతుకుతూ దానికి ప్రత్యేకంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కావాలి కాబట్టి పాత్రకు అందరు హీరోలతో చేయలేము. అది ఎవరు అని చెప్పినప్పుడు అప్పుడే రోషన్ పెళ్లి సందడికి రిలీజ్ ట్రైలర్ అది వచ్చింది. రోషన్ అయితే బాగుంటాడు కదా అని చెప్పేసి రోషన్ కలవడము, చెప్పగానే రోషన్కి నచ్చడము. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా మొదలు పెడదాం అనుకుంటే ఆ లోపు మన కల్కి ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్స్ కదా, అవి ఫినిష్ అయిపోయినాక ఇది పట్టాలెక్కింది. సో అక్కడి నుంచి ఇది ఫినిష్ అయిపోయేసరికి టైం. మధ్యలో మరో సినిమా చేసినట్టున్నారు, మైనే ప్యార్కి అలాంటి సినిమా. మైనే ప్యార్కి, అవునవును. అవన్నీ అంటే ఇంకా బిల్లరంగ తర్వాత ఏదో టక్కన సర్వైవల్ కోసం చేసిన సినిమాలు. అంటే ఐ డోంట్ కన్సిడర్ మై ఫిలిం ఆల్సో. అంటే ఆ సినిమాకి డైరెక్టర్గా మీ పేరే పడింది కాబట్టి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అవి మీ సినిమాలే. ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఎందుకంటే ఒక డైరెక్టర్కి నా పొరపాటు. అంటే నేను నా అదే చాయిస్ ఆఫ్ కంటెంట్ కావచ్చు, చాయిస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, నా పొరపాటే అది. దాని తర్వాతనే ఇంకా ఇది ఇట్లా కాదు, చేస్తే మంచి సినిమా చేద్దాం, లేకపోతే లేదు అని చెప్పేసి గ్యాప్ తీసుకున్నాం. ఈ కథ విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళిందా?
అనుకున్నాము అప్పుడు బిగినింగ్ అనుకున్నాము కానీ అది ఇంకా లాక్డౌన్ తర్వాత అందరు ప్లాన్స్ మారిపోయినాయి కదా. సో కథ ఆయన బాగా నచ్చిందండి కదా ఈ కథ. ఇనిషియల్ డ్రాఫ్ట్లో అనుకున్నప్పుడు నచ్చింది. ఇంకా దాని తర్వాత తెలుసు కదా, లాక్డౌన్ తర్వాత అందరి ప్లాన్స్ చేంజ్ అయిపోయినాయి. సో దాని తర్వాత ఇంకా కలవలేదు. దాని తర్వాత వేరే కొత్త హీరో అయితే ఎవరైనా బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నప్పుడు రోషన్ వచ్చాడు. మీ డ్రాఫ్ట్ మీరు ఏదైతే ఉందో ఫైనల్ డ్రాఫ్ట్ వైజయంతి ఆఫీస్ వరకు వెళ్ళిన తర్వాత అందులో ఉన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఏర్పడిన చేంజెస్ ఏంటంటే? చేంజెస్ ఏం లేవు సార్. అంటే ఇప్పుడు ఇది మల్టీ లేయర్డ్ స్టోరీ. అంటే దీంట్లో ఒక హీరో జర్నీ ఉంది, ప్యారలల్లీ ఆ బైరాన్పల్లి అనే ఊరు కథ ఉంది. సో దీంట్లో మనం చెప్పేటప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బైరాన్పల్లి కథ చెప్పాలి. సో అది ఫిక్స్, అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలని ఫిక్స్ అయిపోయినాము. సో దానికోసం ఏదైతే మేము ముందు లాక్ చేసుకున్నామో, ఇది మధ్యలో జరిగిన చేంజెస్ ఏమి ఉండవు. షూటింగ్ ముందు ఏదైతే లాక్ అనుకున్నామో చేసామో దానికే స్టిక్ అయ్యి చివరికి సినిమా కూడా అదే చేసాము. సో మధ్యలో వచ్చిన మార్పులు చేర్పులు ఏం లేవు. సో అందరం ఓకే ఇది ఇలాగే చెప్పాలి అని చెప్పి ఫిక్స్ అయినాక చేసిన సినిమా. స్వప్న ప్రియాంక వచ్చిన తర్వాత మీరు రాసుకున్న స్టోరీని ఎన్హాన్స్ చేయడానికి, స్క్రీన్ మీద చూపించడానికి ఒక పెద్ద బలం వచ్చినట్టు కదా. ఖచ్చితంగా కదా. స్వప్న గారితో ఉండే సౌలభ్యం ఏమంటే, మనం కథ చెప్పగానే మనం దానికి ఏం కావాలి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఇది ఇంత బడ్జెట్, దీనికి టెక్నీషియన్లు అయితే బాగుంటారు అంటే దాని సినిమాని మనం చెప్పేటప్పుడే చూడగలదు, విజువలైజ్ చేయగలదు అద్భుతంగా. అంటే ఒక డైరెక్టర్గా నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని నేననే కదా, నాకు తెలిసి ఎవరు చెప్పినా దాన్ని విజువలైజ్ చేయగలదు. సో అందుకని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం లేదు. సినిమాకి ఏం కావాలో దాన్ని అది రిస్క్ అయినా పర్లేదు, ఇది 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 చేస్తున్నాం ఈ కథ ఈ సినిమా అంటే దానికి చేయాల్సిన న్యాయం, దానికి చేయాల్సిన ధర్మం ఒక నిర్మాత నేను ఏం చేయాలో అవి చేసేస్తా అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. సో ఆ విషయంలో నాకు ఎప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. నేను అనుకోలేదు ఈ కథకి ఇంత పెద్ద టెక్నీషియన్తో వర్క్ చేస్తాను అని చెప్పి. తరణి గారు, తోటతరణి గారు, మది అండ్ మిక్కీ జమేర్, చంటి గారు, పీటర్ హెయిన్స్, వీళ్ళందరితో ఈ సినిమాకి పనిచేస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. బట్ వాళ్ళందరినీ తనే ఆన్ బోర్డ్ తీసుకొని వచ్చింది ఈ కథ కావాలి అని చెప్పేసి. చాలా కాలం తర్వాత కళ్యాణ్ చక్రవర్తి సినిమాలు చేశారు. అసలు ఆ ఆప్షన్ ఎంచుకోవడం అనేది, ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడుతున్న క్యారెక్టర్లు పిక్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు ఎప్పుడో జనం మర్చిపోయారు. ఆయన కూడా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నారు. ఆయన అసలు ఆన్ బోర్డ్ ఎలా అయ్యారు? ఒకటి అంటే విలేజ్లోకి వచ్చినాక, విలేజ్లో చాలా పాత్రలు ఉన్నాయి, సినిమా చూసారు కదా. సో అంటే ఫస్ట్ అనుకున్నది ఏమంటే వాళ్ళతో చాలా రోజులు షూట్ ఉంటుంది. ఒకటి మనకు డేట్స్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలంటే, ఇప్పుడు బిజీ యాక్టర్స్ అయితే ఒకరు దొరికినప్పుడు ఒకరు దొరకరు, ఒకరు దొరికినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో మనకు కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం డేట్స్ ఇబ్బంది రాకుండా అలా అని చెప్పేసి మరీ కొత్త వాళ్ళతో కాకుండా ఎవరైతే మంచి యాక్టర్లు ఉంటారో వాళ్ళతో చేసుకుందాం అనుకున్నప్పుడు మిగతా క్యారెక్టర్ సెట్ అయిపోయినాయి. ఊరి పెద్దగా రాజరెడ్డి క్యారెక్టర్ ఎవరు కావాలనుకున్నప్పుడు అదే ఎగ్జిస్టింగ్లో చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కానీ మళ్ళీ అదే డేట్స్ క్లాష్ అవుతాయి అని చెప్పేసి ఎవరినో పెట్టలేం కదా, ఎవరైతే బాగుంటారు అని చెప్పేసి అనుకున్నప్పుడు స్వప్న గారు ఎప్పటి నుంచో కళ్యాణ్ చక్రవర్తి సార్తో జర్నీ ఉంది. ఆవిడ ప్రతి సినిమాకు ట్రై చేస్తున్నారంట. టక్కున కూడా సజెస్ట్ చేశారు కళ్యాణ్ చక్రవర్తి సార్ ఎలా ఉంటారు అని చెప్పేసి. అంటే నేను చిన్నప్పుడు చూసాను, రీసెంట్గా ఇప్పుడు చూడలేదు. టక్కున ఆవిడ మీరేంటి ఎవరు చూడలేదు, ఫొటోస్ కొన్ని చూపెట్టాను. చూడగానే రేపు భలే ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాం. చేస్తాడా లేదో తెలియదు. సో అక్కడి నుంచి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ అదే ఆయనకి ఏదో పర్సనల్ రీజన్స్, ఆయన చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నాడు కదా, చెప్తే ఆయన ముందు వినండి సార్, విన్నాక నచ్చితే చేయండి, నచ్చితే చేస్తే చాలా హ్యాపీ అంటే సరే అని చెప్పేసి ఒకరోజు వెళ్ళి క్యారెక్టర్ కథ ఎక్స్ప్లెయిన్ చేసాము. 2 days తర్వాత ఆయన ఫోన్ చేసి చేస్తాము అని చెప్పాడు. సో అట్లా, ఎందుకంటే దానికి ఒక పెద్ద మనిషి చూడగానే ఆ పెద్ద మనిషి ఆ గంభీరం అది కావాలి. సో చేస్తా అన్నాడు. అట్లా సార్ లోపలికి వచ్చాడు. కానీ సార్ని చాలా కష్టపెట్టినాం. సార్కి చెప్పినప్పుడు మేము ఒక 10 daysలో అయిపోతుంది సార్, కంఫర్ట్గా చేపిస్తాం మీతో. కానీ చాలా యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో అయితే మిడ్ సమ్మర్ మేలో ఎండల్లో దుమ్ములో ఆయన పీటర్ మాస్టర్ గురించి మీకు తెలుసు, ఆయన ఎవరైనది ఆయనకు సంబంధం లేదు షార్ట్ వచ్చేంత వరకు. అండ్ ఆ క్లైమాక్స్లో రెయిన్ సీక్వెన్స్, అదొక 18 days రెయిన్ ఫైర్ దీంట్లో. బట్ ఒక్కరోజు కూడా ఆయన ఎక్కడ హెసిటేట్ కాకుండా చిన్న పిల్లవాడిలాగా చెప్తే నిలబడి చూస్తూ సరే నా ఇబ్బంది అయితే చెప్పానంటే ఏం లేదు, కమిటీ అయినాక చేయాల్సిందే అని చెప్పేసి ఆ విషయంలో ఆయనకు చాలా థ్యాంక్స్, చాలా గ్రేట్ఫుల్ ఆయన. బైరాన్పల్లి ఇన్సిడెంట్ అన్నది చాలామందికి తెలుసు. ఇంత ఫిరోషియస్గా చూపించవచ్చు అనేది ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది చాలామందికి. మీరు ఫస్ట్ బైరాన్పల్లి ఎపిసోడ్ అన్నది, ఈ ఉదంతం అన్నది ఫస్ట్ మీరు ఎప్పుడు తెలుసుకున్నారు, ఏ ఏజ్లో తెలుసుకున్నారు? నాకంటే నాకు 2000 నుంచి
బేసిక్గా అప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా జరుగుతూ ఉండేది కదా, అంతా ఫాలో అవుతుంటాం కాబట్టి నాకనే కదా అందరికి చాలామందికి కూడా చరిత్ర అప్పుడప్పుడే తెలుస్తూ ఉండేది. అట్లే ఎక్కడో ఒకసారి చదివినప్పుడు అదే ఇది భలే ఉంది కదా, కథలాగా చెప్పొచ్చు కదా అంటే ఒక సెవెన్ సామ్రాయ్ లాంటి కథ ఇది. అంటే ఇది తెలంగాణ, ఆంధ్రాన, రాయలసీమ పక్కన పెడితే ఒక ఊరు ఒక దౌర్జన్యం మీద పోరాడింది ఊరంతా ఉమ్మడిగా అనేది చాలా బాగా అనిపించింది. అది బేసికల్లీ అకిరా కురోసావా సెవెన్ సామ్రాయ్ చాలా ఇష్టం అది అనిపించినప్పుడు దాన్ని తీసుకొని అది ఐడియా ఎప్పుడో ఉంది, దాన్ని కథలాగా వేయడం అనేది 2012 తర్వాత చేసింది. ఈ కథను చెప్పాలనుకుంటే కొంచెం ఎక్కువ లార్జర్ ఆడియన్స్కి అప్పీల్ అయ్యేలాగా ఎలా చేయగలము. ఇప్పుడు అది మా భూమి క్లాసిక్ అది ఒకటి ఆ టోన్లో చేయొచ్చు సినిమాను, బట్ అలా చేస్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఎంతవరకు నిర్మాతలు ఒప్పుకుంటారు అనేది ఒక చిన్న అనుమానం ఎప్పుడు ఉంది. సో దాన్ని కొంచెం హీరో సెంట్రిక్గా కొంచెం అప్పీలింగ్ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి ఒక 3-4 ఇయర్స్ వర్క్ చేస్తూ అట్లా ఒక్కొక్క క్యారెక్టరు హీరోది ఏమంటే హీరోది బేసికల్లీ అప్పుడున్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హైదరాబాద్. ఆ టైంలో 40sలో సికింద్రాబాద్ మోర్ ఆఫ్ కాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది. అంటే సినిమాలో ఏదైతే మేము చూపెట్టినామో నాకు అది విన్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ ఉండదు. ఈ పక్కనే హైదరాబాద్ జస్ట్ హుస్సేన్ సాగర్ దాటితే కంప్లీట్ డిఫరెంట్, ఈ సికింద్రాబాద్ వస్తే కంప్లీట్ డిఫరెంట్. ఇదంతా బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్. పార్సీలు ఉండేది, ఆంగ్లో ఇండియన్స్ ఉండేది, తమిళియన్స్, తెలుగు, ఆడ మంచి జాజ్ కల్చర్ ఉండేది, ఈవినింగ్ అయితే పార్టీ కల్చర్ ఉండేది. ఇంత కాంట్రాస్ట్, ఇంత లైఫ్ ఉన్నది ఇక్కడ. అరే ఏమో ఇది చెప్తూ కథ చెప్తా అది అది ఎంతసేపు మనము అప్పుడు పోరాటం అంటే ఊర్లో గొడవలేక తప్పించి ఇక్కడ ఇంకొక సంస్కృతి అంటే ఇంకొక కల్చర్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా చెప్పగలం ఇంట్రెస్టింగ్ అనుకున్నప్పుడు దాంట్లోంచి పుట్టిన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ మైకేల్ విలియమ్స్ క్యారెక్టర్. అప్పట్లో లాలా కూడా అదంతా కొంచెం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఉండేది, వాళ్ళ కెఫేలు బార్లు ఉండేవి అండ్ ఫుట్బాల్ కల్చర్ మోర్ అక్కడ. సికింద్రాబాద్ ఫేమస్ అది భలే పట్టుకున్నది ఫుట్బాల్ కల్చర్ అన్నది. ఆల్మోస్ట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఆ కల్చర్ని పట్టుకోవడం. మొన్న మైదాన్ అనే సినిమా వచ్చింది కదా, ఆ కోచ్ ఇక్కడ హైదరాబాద్ కోచ్, గోల్డెన్ ఎరా హైదరాబాద్ ఫుట్బాల్ అనేది. సో దాంట్లోంచి ఒక క్యారెక్టర్ని తీసుకొని దాన్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చిన్న హిస్టారికల్ ఈవెంట్స్ అని పట్టుకొని అల్లుకుంటూ వచ్చాము. సో ఫైనల్గా కథలాగా చాలా హ్యాపీ అనిపించినప్పుడు స్వప్న గారిని కలిసి చెప్తే ఆమె కూడా ఇమ్మీడియట్గా ఫస్ట్ నారేషన్ షీ లవ్డ్ ఇట్. ఇప్పుడు హీరోయిన్కి ఫుట్బాల్ నేర్పించారా? ఫుట్బాల్ రోషన్ బేసిక్గా మొదటి నుంచి అండ్ అథ్లెట్ స్కూల్లో క్రికెట్ ప్లే, ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్. సో ఆ బేసిక్ స్కిల్స్ రోషన్ దగ్గర ఉన్నాయి. దాని తర్వాత ఒక వన్ వీక్ చిన్న ట్రైనింగ్ తీసుకొని షూట్ చేశాను అది ఫుట్బాల్. రోషన్ క్యాపబిలిటీస్ని 100% ఈ సినిమాలో చూపించాలనుకున్నారా? అవును సార్, ఎందుకంటే రోషన్ చూసినప్పుడు రోషన్ అంటే ఎగ్జాజరేషన్ కాదు కానీ చూడగానే ఎవరైనా చెప్పేస్తారు స్టార్ మెటీరియల్ అని చెప్పేసి. ఎందుకంటే ఆ అబ్బాయికి లుక్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఉంది, లోపల కసి ఉంది, డాన్సర్, ఏం చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో నా బిగ్గెస్ట్ వరీ అదే ఉండేది ముందు. ఓకే సినిమా బాధ చేయడం ఒక ఎత్తు అయితే ఈ అబ్బాయి అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో స్టారే, అందులో నో డౌట్ అందు రోషన్ గురించి. అలాంటివి తీసుకొచ్చి మన చేతిలో పెడుతున్నారు. మనం అంటే ఏదైతే నమ్మకంతో శ్రీకాంత్ గారు కానీ లేకపోతే రోషన్ పెట్టుకున్న నమ్మకం కానీ దాన్ని మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయొద్దు అనే భయం ఎప్పుడూ ఉండేది. సో అందుకే ప్రతి విషయంలో రోషన్ విషయంలోకి వస్తే కొంచెం ఎక్స్ట్రా కేర్ ఉండేది. కొంచెం అంటే పాటలు కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు, ఆ ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఆ రోషన్ డిజైన్ చేశాము. ఈరోజు అవుట్పుట్ చూసినాక అంటే వేరే చిన్న ఏమన్నా అసంతృప్తులు ఉండొచ్చు కానీ రోషన్ చూసిన ప్రతి ఒక్కరు స్పెల్ బౌండ్. అంటే ఇంత బాగున్నాడు, ఇంత బాగా చేస్తున్నాడు. ఈవెన్ శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు అంటే మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు రోషన్ ఇంత పర్ఫామ్ చేస్తాడు అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన రషెస్ కూడా చూడలేదు శ్రీకాంత్ గారు అసలు ఇన్వాల్వ్ గారు ఆ విషయంలో ఆయన జెంటిల్మన్ గ్రేట్ అని ఒక్కసారి మేము బిగినింగ్లో కథ చెప్పినప్పుడు తప్పించి దాని తర్వాత ఏ రోజు కూడా మధ్యలో ఏం జరుగుతుందమ్మా ఎప్పటి నుంచి స్కెడ్యూల్స్ ఎప్పుడు ఇవి అడగడం తప్పించి ఒక రోజు కూడా షూట్ ఏంటి, రష్ ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు అని చెప్పి ఏ రోజు ఇన్వాల్వ్ సెట్ కూడా రాదు. మా అంటే ఒక్కసారి ఏదో సాంగ్ అప్పుడు సరదాగా చూడడానికి వచ్చారు తప్పించి సెట్ కూడా రాలేదు. సినిమా అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అదే ఆయన ఫోన్ చేసి ఇమీడియట్గా ఆ రోజు అసలు ఇది చాలా మంచి సినిమా, మీరు ఇది మెల్లగా ఎక్కుతారు జనాలకు అంటే ఫస్ట్ రియాక్షన్ అదే. అంటే రోషన్ ఇంత పర్ఫామ్ చేస్తారని అయితే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విషయంలో వీఆర్ సో హ్యాపీ అని చెప్పేసి అని అన్నప్పుడు చాలా రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే దాన్ని మనం ఎప్పుడు వమ్ము చేద్దామనేది మొదటి నుంచి అనుకున్నాం. ఆ విషయంలో హ్యాపీ. రోషన్ లాంటి ఒక స్టార్ మెటీరియల్ని మీ చేతిలో పెట్టడం ఒక ఎత్తు అయితే రోషన్ 3 ఏళ్ల పాటు వేరే కథ చేయకూడదు, వేరే సినిమా చేయకూడదు అని ఒక స్టిక్ ఆన్ డిసిజన్ తీసుకొని దాని మీద ఉండిపోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొంచెం బర్డెన్ మీకు అదే బర్డెన్ కాదు, రెస్పాన్సిబిలిటీ. అంటే
రోషన్ అది అంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు రోషన్ కాదు. మేము కలిసినప్పుడు ఎంత మహా అంటే 21, 22 ఉండొచ్చు. అంటే ఏజ్‌లో యాక్చువల్లీ మామూలుగా ఏం క్లారిటీ ఉండదు కదా. కలిసినప్పుడు ఎంత క్లారిటీ అంటే మనకి ఇదనే కాదు, సినిమానే కాదు. తను మాట్లాడేటప్పుడు కూడా ఆ మెచ్యూరిటీ కానీ, తన బిహేవియర్ కానీ అది ఆఫ్‌కోర్స్ అప్బ్రింగింగ్ కదా అది. ఇంట్లో ఊహా గారు, శ్రీకాంత్ గారు కలిసినప్పుడు సరే ఇమ్మీడియట్‌గా చేద్దాం అనుకున్నాము. కాకపోతే మనకు పెద్ద ప్రాజెక్టులు కదా! లేట్ అయితుంటే మధ్యలో రోషన్‌కి చెప్పాము, స్వప్న గారు కానీ, నేను కానీ. రోషన్ ఇది మంచి ఏజ్ అంటే ఆ ఏజ్‌లో కొన్ని కథలు ఉంటాయి అంటే లవ్ స్టోరీస్ ఇట్లాంటివి. ఒక ఏజ్ దాటినాక చేయలేము అవి. మంచి ఏజ్ నువ్వు ఇది ఇట్లే ఉంటుంది, ఎటు పోదు నువ్వు పోయి అందరూ అడుగుతున్నారు. వేరే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ అడుగుతున్నాయి రోషన్‌ను. నువ్వు అట్లా అనకు పోయి చేసుకొని వచ్చాయంటే లేదు లేదు నేను ఇదే చేస్తా. కాస్వామి నువ్వు పో మళ్ళీ వేరే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. ఏమో లాక్ చేసి పెట్టేసిండు 3 సంవత్సరాలు అని చెప్పేసి నువ్వు చేస్తా అంటే లేదు భయ్యా నేను చేస్తా. ఇది చేసినాకనే వేరే ఏదైనా చేస్తా అని చెప్పేసి అంటే ఏ రోజు మనకి ఆ వెయిట్ చేసినందుకు ఆ ఫ్రస్ట్రేషన్ చిరాకు కూడా లేదు. ఉంటుంది కదా ఒక సినిమా చేసి 3 ఏళ్ళు పక్కన అందరూ అడుగుతుంటారు ఏరా సినిమా అయ్యావా సినిమా అయ్యావా సినిమా అని అడుగుతున్నా కూడా అది మా దగ్గరికి వచ్చి కానీ తన దగ్గర కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఏ రోజు లేదు. ఏదైతే అబ్బాయి అన్నాడో అదే మాట మీద నిలబడ్డాడు. ఈవెన్ సినిమా కోసం కూడా ఆల్మోస్ట్ 12 మంత్స్ షూట్ చేశాను. మధ్యలో యాక్షన్ సీక్వెన్స్లో దెబ్బలు కానీ ఏ రోజు కూడా అబ్బా ఎందుకు చేస్తున్నా చేయకపోతే ఇట్లాంటిది ఏం లేదు. దెబ్బలు తగిలాయండి? తగిలినాయండి. యాక్షన్ సీక్వెన్స్లు చేసేటప్పుడు ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే హార్స్ ఎపిసోడ్ ఉంది కదా, అదేం 11 ఫుట్బాల్ 11 గుర్రాలు. ఒక్క గుర్రం మీదకి వస్తేనే భయం అవుతుంది. బాల్ తీసుకుని దాని లోపల దూరాలి. అంటే అది ఎటు ఏ గుర్రం వచ్చి ఇట్లా తగిలితే కథమే. అది కానీ ఒక గుర్రం వచ్చి కాళ్ళ మీద తొక్కింది అంటే షూ లేవు కింద ఇసుక ఏదైనా వచ్చి చిన్న స్టాంప్ అయిందంటే కాళ్ళ మీద కాలు పచ్చడి అయిపోతుంది. బట్ అవన్నీ వితౌట్ డూప్ చేసింది. మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిపోయామని చాలా రిస్క్ తీసుకున్నాడు. కానీ ఒక్కసారి అది కింద మొత్తం ఇసుక కదా పరిగెత్తేటప్పుడు చిన్న ఇది బ్యాలెన్స్ మిస్ అయ్యి కాలు చిన్న బెనికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ వచ్చేది. దాని తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అది అండ్ క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు కూడా చాలా దెబ్బలు అవన్నీ ఆ పెయిన్ అంతా వేరు చేశాడు. సెట్లో ఎలా ఉండేవాడు సార్? స్టార్ కిడ్ లాగా ఉండేవాడు. జెంటిల్మెన్ సార్, స్టార్ కిడ్ చెప్పినా కదా. శ్రీకాంత్ గారే ఈరోజు సెట్కి రాలేదు. రోషన్ ఊహ గారు వచ్చేవారా పోనీ? అదే అప్పుడప్పుడు ఏదైనా సరదాగా ఏదైనా ఒక సాంగ్ లాంటిది కానీ ఏదన్నా చిన్న యాక్షన్ చూసుకోవాలని ఉంటుంది కదా, చిన్న యాక్షన్ సీక్వెన్స్ అని చేసినప్పుడు కానీ ఊరికే సరదాగా ఎప్పుడో అది కూడా 2 times అట్లా వచ్చి ఉంటారు. ఊహా గారు కూడా 2 times అంతే వచ్చేసి అట్లా ఊరికే సరదాగా ఒక ½ an hour ఉండి వెళ్ళిపోయేది. సెట్లో రోషన్ అంటే ఎవరు అనుకోరు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి. ఎవరు ప్రతి ఒక్కరితో లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరితోనే జెంటిల్మెన్ సార్, ఆ విషయంలో నో డౌట్. అశ్విని దత్ గారు కాంట్రిబ్యూషన్ ఏంటండి? ఎందుకంటే ఒక సీనియర్ ప్రొడ్యూసర్ ఆయన ఎన్నో సినిమాలు చూసుకుంటూ వచ్చారు. ఇంత పెద్ద ప్రొడక్షన్ వాళ్ళ పిల్లలు చేస్తున్నారంటే ఆయన వచ్చేవారా సెట్కి? ఆయన ఏమైనా చెప్పేవారా? ఆయన దత్ గారు సెట్కి రావడం అంటే ఏదో మానిటర్ చేయాలని రాస్తారు. ఆయనకు షూట్ ఇష్టం. మీకు తెలుసు కదా సార్, ఆయనకు షూట్ ఇష్టం. ఆ షూట్ జరుగుతూ ఉండాలి. అది వచ్చేది అంటే ఎప్పుడన్నా షూట్ జరుగుతున్నప్పుడు మధ్య ఏదో ఒక టైంలో వచ్చి ఒక కాసేపు ½ an hour అంటే షూట్ ఎలా చేస్తున్నావు అని కాదు, షూట్ చేయడానికి అన్నీ ఉన్నాయా లేదా, కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఇంకేమైనా కావాలా, వచ్చి ఒక 15 minutes 20 minutes అలా కూర్చొని చూసి హ్యాపీగా ఆయన వెళ్ళిపోయేది. అంతే తప్పించి ఏ రోజు ఇదెందుకు అదెందుకు ఇదేం జరుగుతుంది ఇలాంటి ఏం లేవు. కావాలంటే మీకు ఏమైనా కావాలంటే అడగండి, ఇంకా తీసుకోండి, కానీ ఇక్కడ కాంప్రమైజ్ కావద్దు అని చెప్పి వెళ్ళిపోయేది సార్. అండ్ సరే ఫస్ట్ చెప్పేది అంటే వాళ్ళకి ఆ సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళకి సెట్లోకి వచ్చినప్పుడు ఆ వైబ్ అర్థమైపోద్ది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం షూట్ చేస్తున్నాం చూసినప్పుడు ఆయనే చెప్పేది, ఇది సినిమా నడుస్తుందమ్మా. ఎందుకంటే సార్కి ఎప్పుడో ఒక లాంగ్ టైం బ్యాక్ కథ చెప్పడం తప్పించి దాని తర్వాత మళ్ళీ కథ తెలుసు కానీ దాని తర్వాత జరిగిన మార్పులు చేర్పులు జరిగాయి. అంటే వాళ్ళు ఆన్ స్పాట్ చూసినప్పుడు అక్కడ ఉండే ఆ వైబ్ అంతా చూసి సార్ చెప్తూ ఉండేది ఇది నడుస్తుంది అని చెప్పి. ఆయన చెప్పినప్పుడు అది ఓకే మనం కరెక్టే పోతున్నాం అని చెప్పేసి అనిపిస్తుంది. నాగేశ్వర గారు ముందు చూస్తారా లేదంటే మొత్తం అయిపోయిన తర్వాత చూస్తారా? మొత్తం అయిపోయినాక చూస్తారు. నాగి కూడా అంటే ఒక ఫోర్స్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉండదు సార్ ఇక్కడ. అంటే ఒక డైరెక్టర్కి ఎంత ఫ్రీడమ్ కావాలో అది వదిలేస్తారు అంతే. మనం వెళ్ళి ఏదైనా అడిగితే వచ్చి మనకు సజెషన్ చేయడం తప్పించి ఇప్పుడు ఇది వచ్చి చూడాలి మానిటర్ చేయాలనేది ఎవరి దగ్గర నుంచి ఉండదు. అది స్వప్న గారి దగ్గర నుంచి దత్ సార్ దగ్గర నుంచి నాకు ఎవరిది ఉండదు. ఏమంటే ఒకసారి ఎడిట్ అయిపోయినాక ఒకసారి ఆఫ్కోర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి వచ్చి చూస్తాము, ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం వరకే తప్పించి ఎప్పుడు మానిటర్ చేయాలి డైరెక్టర్ను ఇలాంటి ఎప్పుడు ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది సార్. సినిమా వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చే కామెంట్స్ వేరు, రివ్యూలు వేరుగా ఉంటాయి. రివ్యూలు చూసిన తర్వాత ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అంటే ఆ కొంచెం అయ్యాం ఫస్ట్ డే. ఎందుకు అంటే నేను చేసింది మంచి సినిమా, మంచి ఉద్దేశంతో చేసిన మంచి సినిమా.
అంటే ఎక్కడ వాళ్ళు అంటే సినిమాని తప్పుగా అర్థం చేసుకున్నారో లేకపోతే మేము తప్పుగా చేసామా అనేది ఒక చిన్న డైలమా ఉంది. అంటే ఇమ్మీడియట్గా మనం చూడగానే ఒక కొన్ని 1 ఆర్ 2 అది కూడా అందరు కాదు 1 ఆర్ 2 చూసినప్పుడు దాని తర్వాత ఎనలైజ్ చేసుకుంటే కోర్స్ అంటే సినిమా చూసే పద్ధతి వేరు సార్. ఇప్పుడు ఒక ట్రైలర్ వచ్చినప్పుడు అది మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటా, అందరూ ఒకటేలాగా చూడాలని లేదు సినిమాను. అక్కడేమన్నా వచ్చి అయి ఉండొచ్చు తప్పించి దాని తర్వాత ఏదైతే ఈవెన్ ఆడియన్స్ వచ్చేసి చూసి చెప్తున్నారో అప్పుడు అర్థమైపోయిందంటే లేదు మేము కరెక్టే చేసినాము, బట్ స్టిల్ అది వాళ్ళ అభిప్రాయం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందని మనం ఏం చేయలేము. నాకేమనిపించింది అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్లో తీస్తూ అథెంటిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ ఇదే స్లాంగ్లో మాట్లాడాలనుకుంటాం, ఎందుకంటే మీరు తీసుకున్నది తెలంగాణ బ్యాక్డ్రాప్. తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ చెప్తున్నారు, కానీ కొన్ని క్యారెక్టర్లు వాళ్ళ స్లాంగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ తెలంగాణ బియాండ్ తెలంగాణ అనిపించింది కొన్ని విషయాలు. నరేష్ గారి క్యారెక్టర్, నరేష్ గారిది అంటే మీరు చిన్న అబ్జర్వేషన్, నరేష్ గారు యాక్చువల్లీ సినిమాలో వాళ్ళు ఏమంటే ఆంధ్ర మహాసభ తరపున గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ నాటకాలు వేసే నాటక బృందం అది. సో దానికి ఇంట్రోలో ఆ థియేటర్ డ్రామా జరిగేటప్పుడు ముందు ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎవరు రోహిణి క్యారెక్టర్ వచ్చి ఇట్లా మీ అందరికీ ఇట్లా గుంటూరు ఆంధ్ర మహాసభ తరపున వచ్చిన మీ అందరికీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఉంటుంది. అది అందుకే అది లెంత్లో మాకు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ వస్తుంది, అంటే ఎక్కడెక్కడ తీయొచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఆ డీటెయిల్ లెంత్లో వెళ్ళిపోయింది. కాకపోతే మీరు కరెక్ట్గా వింటే దాని తర్వాత సీన్లో అమ్మాయి ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఇట్లా ఉత్తరం వచ్చిందే గుంటూరు నుంచి అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారు అని చెప్పేసి అడుగుతాడు క్లియర్గా. సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళది ఈ ఊరు కాదు అని చెప్పేసి ఆయన క్లియర్గా అడుగుతాడు, ఇట్లా గుంటూరు నుంచి అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారే మనం సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి. సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది వాళ్ళది ఈ ఊరు కాదు అని చెప్పేసి. అందుకే వాళ్ళ స్లాంగ్ న్యూట్రల్ స్లాంగ్ ఉంటుంది. ఇది మన నరేష్ గారి బ్యాచ్ అంతా. కళ్యాణ్ చక్రవర్తి సార్ అంటే కోర్స్ అంటే మీరు తీసుకున్నప్పుడు సార్ తెలంగాణ ప్రాపర్గా మాట్లాడలేరు కదా, బట్ మ్యాక్సిమం ట్రై చేశారు, అదొకటి. అంతే తప్పించి మిగతా క్యారెక్టర్స్ రోషన్, హరీష్, మిగతా క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లో లగాన్ కానీ ఒక చావా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉందండి? చావా ముందు వచ్చింది, చావాది ఎప్పుడు లేదు. మీరు అంతకుముందే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కాబట్టి. అవును, లగాన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే లగాన్ ఇది కంప్లీట్ వేరు. లగాన్ ఏమంటే అది అందరు కలిపి అది క్రికెట్ ఆడి, ఈ స్క్రిప్ట్లో ఏమంటే అందరూ కలిసి దాని మీద అంటే ఫైట్ చేయడమే, అంటే అట్లా గేమ్ అట్లాంటిది ఏం లేదు కదా ఇందులో. ఆ రెండు వేరు సార్. అది ఎప్పుడు అంటే లగాన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఏం లేదు. దుల్కర్ సల్మాన్ ఎంట్రీ అన్నది అవును, స్వప్న ప్రియాంక ఉండడం వల్ల ఈజీ అయిందంటారా? అలా ఏం లేదు, అంటే ఫాదర్ క్యారెక్టర్ కావాలేదు, ఓన్లీ స్క్రిప్ట్లో ఉంది. సో ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు సరే బడీకి ఎప్పుడు మా ఆప్షనే. కాకపోతే ఒకరోజు స్వప్నాలు కాల్ చేసి ఇట్లా ఒకటి ఉంది, డైరెక్టర్ వస్తాడు, ఆ ముందే క్లియర్గా చెప్పింది నో ఆబ్లిగేషన్ అని డైరెక్టే చెప్పింది, నీకు నచ్చితేనే అంతే తప్పించి నేను కాల్ చేస్తున్నా అని చెప్పి చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది ఎవరికి, దుల్కర్ గారికి. దాని తర్వాత నేను వెళ్ళి కలిసి చెప్పాను, అంటే కొంచెం రషెస్ చూపెట్టి ఇది ఓవరాల్ కథ చెప్పి క్యారెక్టర్ ఇంపార్టెన్స్, అంటే ఆ క్యారెక్టర్ మొదటి నుంచి ఉండదు, ఒకటే సీన్లో వస్తుంది, రిఫరెన్సెస్ మాత్రం ఉంటాయి, ఏ పాయింట్లో వస్తారు అనేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి స్వప్న గారికి నేను చేస్తాను. స్టిల్ అప్పటికి కూడా స్వప్న గారు అడుగుతున్నారు, అరే నేను అడిగిన చేయట్లేదు కదా, నిజం చెప్పు, నచ్చితేనే అని చెప్పేసి. లేదు నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పేసి అన్నారు. అదే ఒకసారి కొచ్చిలో వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాము. ఈ సినిమాకి సంబంధించి ఎవరి ముందు కెమెరా పెట్టడం వేరు, దుల్కర్ మీద కెమెరా ఫోకస్ చేయడం వేరు. దుల్కర్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఆయన సీన్లు మీరు మానిటర్లో చూసుకుంటున్నప్పుడు కానీ ఏమనిపించింది? అసలు దుల్కర్ గారితో పెట్టిన ఫస్ట్ షాట్ ఏమంటే వెనక్కి తిరిగి చూసే క్లోజప్ షాట్. ఆయన గెటప్లో వచ్చారు, బయట చూస్తే చాలా నార్మల్ కనబడతారు కదా ఆయన, అంటే మామూలుగా ఒక మామూలు కూరన్లా కనబడతాడు. ఆ గెటప్ ఏదో చేసుకొని వచ్చి అక్కడ నిలబడ్డారు, ఆ క్లోజప్ బ్యాక్ షాట్ పెట్టినాము, పెట్టి యాక్షన్ చెప్పగానే ఆయన వెనక్కి తిరిగి నవ్వగానే అసలు ఫ్లాట్. మీకు తెలుసు కదా స్మైల్ ఎట్లా ఉంటుంది, అమ్మ అది చూస్తే అట్లా ఉండిపోయినాం. అదొకటి మోస్ట్ అమేజింగ్ బ్యూటిఫుల్ షాట్ సినిమాలో. అండ్ ఆ ఫైనల్ షాట్ ఇక్కడ దుల్కర్ అబ్బాయి హగ్ చేసుకున్నాక రోషన్ వచ్చి ఇతను హగ్ చేసుకుంటాడు, అదొకటి చూడడానికి అయితే షూట్ చేస్తూ ఉంటే కన్నుల పండుగ అంటారు కదా, ఇక్కడ రోషన్ ఆడ దుల్కర్ ఇద్దరు ఆ ఫ్రేమ్లో చూస్తూ ఉంటే అది చాలా ఇష్టమైన సీన్ నాకు, మొత్తం సినిమాలో నా ఫేవరెట్ సీన్ అది. మొత్తం సినిమా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లోజ్ సర్కిల్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటండి?
ఇదే ఎందుకంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, రివ్యూయర్ అదే పాయింట్ అదే అంటే ఒకటి అదే సినిమా ఇప్పుడు ఒకటి ఇది బైరాన్పల్లి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ కథ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళ కథ చెప్పాలి, అది వాళ్ళ పోరాటం, వాళ్ళ ఫైట్. మాకు చాలా ఈజీ అంటే వాళ్ళని సైడ్ లైన్ చేసేసి మొత్తం వచ్చేసి హీరోని వేరే కమర్షియల్ కథ చాలా చాలా ఈజీ, అది చాలా ఈజీ కదా. స్వప్న గారు వెరీ స్ట్రిక్ట్గా చెప్పారు, ఇది ఎంత హీరో కథో అంత వాళ్ళ కథ, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పేసి. సో దానికే ఉన్నాం. సెకండ్ హాఫ్ అందుకే దాని మీద డ్రైవ్ అయిపోతుంది అంతవరకు. అందుకే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సరదాగా నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్గా సినిమా చూస్తారు. ఫైనల్గా అర్థమైపోయింది, ఓహో ఇది వీళ్ళ కథ కదా అని చెప్పేసి అర్థం చేసుకున్నారు. పర్సనల్గా వాళ్ళకి ఏమంటే అమ్మాయి అబ్బాయి బాగున్నారు కదా, ఇంకొక 1 or 2 సీన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది మీద ఎక్కువ ఫోకస్ ఎందుకంటే అది మాకేమంటే లవ్ స్టోరీ మీద పోతే ఏదైతే కొంచెం ఎమోషన్ ఉన్నదో ఆ ఎమోషన్ ఏమన్నా డైల్యూట్ అయిపోతుందో అని చెప్పేసి, అది ఎంత ఉండాలో అంత లేదని చెప్పట్లేదు, అది ఎంత ఉండాలో అంతే ఉండాలి అనేది మొదటి నుంచి మా ఐడియా. దాన్ని అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. ఆ ఒక చిన్న విషయాలు తప్పించి దుల్కర్ గారిది ఈ సినిమాలో ఉన్నారన్న విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. స్క్రీన్ మీద చూసేంత వరకు అదొక సర్ప్రైజింగ్ ప్యాకేజ్లో ఉండిపోయింది. ఓకే బయటికి రాకుండా ఇది ఇప్పట్లో ఏమైపోయిందంటే ఏదైనా ఒక క్యామియో చేస్తున్నారండి చాలా తొందరగా బయటికి రివీల్ అయిపోతుంది, ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ పోతుంది. కానీ ఈ విషయంలో ఛాంపియన్ విషయంలో మాత్రం చాలా సర్ప్రైజింగ్ ఉంచుకోగలిగారు. అందుకే అది మేము లాస్ట్లో షూట్ చేసుకున్నాం అండి, చివరిలో షూట్ చేసుకున్నాం. కొంచెం రిలీజ్కి ముందు వచ్చే వరకు కొంచెం లాస్ట్లో ప్లాన్ చేసుకొని షూట్ చేసుకున్నాం. అందుకే అది ఎక్కువ మందికి తెలియలేదు బయట, ఓన్లీ డబ్బింగ్ థియేటర్ వరకు తెలిసింది, సీజీ వరకు తెలిసింది తప్ప ఎక్కువ మంది తెలియలేదు. ఎందుకంటే అది ఉండాలి అంటే ఆ క్లైమాక్స్లో ఒక హీరో క్యారెక్టర్ ఏమంటే హీరోకు ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, తన పక్కన వాళ్ళందరూ అవసరమైతే తను కేర్ చేస్తాడు, కానీ ఎక్కడనో ఏమంటే ఇది కాదు కదా, యుద్ధం ఇది కాదు కదా అని వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ డ్యూయాలిటీలో ఉంటుంది ఎప్పుడు ఆ క్యారెక్టర్. సో అందుకే చివరి వరకు ఉండాలా పోవాలా. ఎందుకంటే దానికి రీజన్ ఎవరంటే నాన్న, ఆయనకి ఇష్టమైన నాన్న యుద్ధంలో చనిపోయండి, యుద్ధంతో ఏం మిగలదు అనేది పాయింట్. సో అందుకే ఒక పాయింట్లో ఏదైతే ఆ డ్యూయాలిటీ ఉన్నదో ఆ నాన్న దగ్గర నుంచి ఆన్సర్ వచ్చినప్పుడు లేచి రావడం అనేది కథ. అది వన్ ఆఫ్ ద అమేజింగ్ సీన్, నా ఫేవరెట్ సీన్ ఆ సినిమాలో. 3 సినిమాలు అయిపోయినాయి, తర్వాత మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఏమైనా కథలు చెప్పారు ఎవరికైనా? లేదండి, ఒకటి మధ్యలో ఒకటి వెబ్ సిరీస్ ఒకటి షో రన్నర్ చేశాను కదా, అదొకటి జరిగింది. అండ్ ఇప్పుడేం లేదు, ఇంకేమో అనుకోలేదు, ఇది ఇంకా పూర్తి ఇప్పుడే కదా రన్నింగ్ ఫుల్ రన్ అయిపోయినాక దాని తర్వాత ప్లాన్ చేసుకుని ప్రస్తుతానికైతే ఇది ఎంజాయ్ చేస్తున్నాను ఛాంపియన్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 hours జర్నీ కదా, 3 years జర్నీ కదా, దీన్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇది అయిపోయినాక అద్వైతం అనేది ఒక షార్ట్ ఫిల్మ్తో నేషనల్ అవార్డు కొట్టారు కదా, అది ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగపడిందండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పడానికి? అప్పట్లోనే అండి, అప్పటి పరిస్థితులు వేరు కదా సార్. అప్పుడు అంటే అప్పుడే సోషల్ మీడియా బిగినింగ్ అవుతుంది కదా, కొద్ది మంది మాత్రమే తెలుసు, అది చాలా ఎక్కువ మందికి తెలియదు అప్పుడు. అంటే యూజ్ అయింది కొంతమంది, యాక్చువల్లీ దాని తర్వాత కన్నా ఇంకా లేట్గా దాని తర్వాత చూసిన వాళ్ళు కూడా అప్పట్లో తక్కువ మంది అని చూసింది. యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా చాలా తక్కువ మంది, కానీ తర్వాత ఉపయోగపడింది. అంటే అది ఎప్పుడు అవసరమైనప్పుడు అయితే ఉపయోగపడింది, కానీ బిగినింగ్లో అంత ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. అవును, అలాంటి షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వేరే మైలేజ్ వచ్చేదేమో. అవును, అంటే దానికి రావాల్సిన అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు నా స్టేట్ నంది అవార్డు వచ్చింది, ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, బయట నుంచి ఏం రావాలా గుర్తింపు అంత వచ్చింది. వ్యూవర్షిప్ అంటే ఇక్కడ చూడడానికి అప్పుడే యూట్యూబ్లో పెట్టేసరికి చాలా కొద్దిమంది చూసింది. అది మామూలుగా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అంటే ఒక ముద్ర ఉంటుంది, వీళ్ళు ఇలాంటి కాన్సెప్ట్లో చేస్తారేమో, కమర్షియల్ మీటర్ వీళ్ళకి అర్థం కాదేమో అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. అది నిజం కూడా, చాలామంది ఇదే ఫ్లోలో వెళ్ళిపోయారు. కానీ మీరు సినిమాని అర్థం చేసుకునే విధానం, ఆ కమర్షియాలిటీని అర్థం చేసుకునే విధానం ఏంటంటే, మీ దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే ఏంటంటే? కమర్షియల్ సినిమా అంటే ఏం అంటే ఏ కథనైనా ఎంత ఎక్కువ మందికి ఎంత అపీలింగ్గా చెప్పగలం అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా మనకు. మెయిన్ స్ట్రీమ్ సినిమాకు కొన్ని పాట, ఫైట్, హ్యూమర్, ఇవి కమర్షియల్ ఎలిమెంట్స్. ఏ కథ చెప్పినప్పుడైనా కూడా ఈ ఎలిమెంట్స్ను ఆ కథకు తగ్గట్టు ఎలా చెప్పగలం అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా చూస్తే కూడా మన ఛాంపియన్ చూస్తే, యాక్చువల్ ఛాంపియన్ చాలా హెవీ సబ్జెక్ట్, కానీ దీంట్లో అద్భుతమైన మ్యూజిక్ కుదిరింది. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని పాటలు హిట్ అయిన ఆల్బమ్ ఇది ఒకటే. మ్యూజిక్ కుదిరింది, మంచి యాక్షన్ కుదిరింది. సో అది ఎప్పుడైనా ఏ కథ చేసుకున్నా కూడా ఆ ఎలిమెంట్స్ నా కథకు తగ్గట్టు ఎలా చూసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా. అంతే తప్పించి అంటే ప్యూర్గా ఏదో డాక్యుమెంటరీ లాగా లేకపోతే చేయాలనేది ఎప్పుడు ఉండదు. అది ఎక్కువ మందికి
ఎలా చెప్పగలం అంతే ఎక్కువ మందికి ఎలా చెప్పగలమంటే కోర్స్ ప్రతి ఒక్కరు హ్యూమర్ అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, యాక్షన్ అంటే ఇష్టం. సో వాటిని ఎట్లా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ చెప్పడం అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటాయి కదా. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఛాంపియన్ అనే టైటిల్ ఫిక్స్ అండి, ఏదైనా అనుకుని అప్పుడు ఛాంపియన్ వరకు వచ్చారు? అంటే మెయిన్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ బైరాన్పల్లి అని చెప్పేసి ఓకే. అది వర్కింగ్ టైటిల్. దాని తర్వాత ప్రాసెస్లో కొంచెం టైటిల్ కూడా కొంచెం బైరాన్పల్లి అనేసరికి అది ఏదో చిన్న ఊరు కొంచెం లిమిటెడ్ అయిపోద్ది ఏమో టైటిల్ అని చెప్పేసి ఇంకేం టైటిల్ ఉండొచ్చు అన్నప్పుడు ఛాంపియన్. అందుకే ఛాంపియన్ అనేది అది హీరో ఛాంపియన్ కావచ్చు, ఊర్లో ఉన్న అందరు ఛాంపియన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది యూనివర్సల్ టైటిల్ లాగా ఛాంపియన్ పెట్టుకున్నాం. మొత్తానికి మూడో సినిమా చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు, పెద్ద బ్యానర్లో చేశారు. కష్టం ఏం లేదు సార్, యాక్చువల్ చాలా ఈజీగా 3 years జర్నీ అంటే మామూలు విషయం కాదు. అది అఫ్కోర్స్ అనుకోండి. ఈ సినిమాకు ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు కదా. బయట ఎవరైనా టక్కన అందరు నిర్మాతలు ఒప్పేసుకొని చేసే సినిమా కేవలం స్వప్న గారు ఒప్పుకున్నారు. ఈ స్వప్న గారు కాబట్టి అయింది ఇది, లేకపోతే ఈ కథ ఇక్కడ బయట జరగదు. సో దానికోసం ఆ వెయిట్ చేయడంలో ఎప్పుడు తప్పలేదు, మంచి సినిమా కోసం. సరే, ఇష్టపడి చేశారు సినిమా, మెల్లిమెల్లిగా జనంలోకి వెళ్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో లాంగ్ వీకెండ్ ఉంది, ఇంకా కొత్త సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి ముందు, కొంచెం గ్యాప్ ఉంది, మీకు అదృష్టం కొద్దీ కొంచెం స్పేస్ దొరికింది సంక్రాంతి సినిమాల ముందు. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ ఛాంపియన్ అందుకుంటాడని, మీరు మరిన్ని సినిమాలు, ఎక్కువ సినిమాలు చేయాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ 3 ఏళ్ళకి ఒకసారి కాకుండా చాలా తొందరగా సినిమాలు చేయాలని, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.